రూరల్ మండలం వేదాంతపురంలోని విద్యుత్ నగర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడు హతిరాం బావాజీ 595వ జయంతి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ శివనాయక్ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం విగ్రహానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ శివనాయక్ మాట్లాడుతూ శ్రీవారి ప్రియభక్తుడు హతిరాం బావాజీ 595వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించామని, మాజీ ప్రజా ప్రతినిధులు ఆలయాన్ని సందర్శించి హతిరాం బావాజీ దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని బంజారాలు విచ్చేసి ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించిన బంజారాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయని ఆయన తెలిపారు. నేటి నుండి 3 రోజుల పాటు హతిరాం బావాజీ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శివనాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శివనాయక్, కుసుమహరి నాయక్, హరిబాబు, ప్రసాద్, కిషోర్, చలపతి, లలిత, ప్రభాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బంజారా సోదరులకి, అక్కా చెల్లెలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ హతిరాం బావాజీ యొక్క ఆశయాలు నెరవేర్చే విధంగా ఈ బంజారాలందరూ ఏకమయ్యి ఏకతాటిగా ఈ యొక్క గుడి నిర్మాణం కొరకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ స్వామివారిని దర్శించి వారి యొక్క కుటుంబాలకు ఆయన ఆశీర్వాదం పొందాలనేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రతను మీరందరూ గుర్తు చేసుకోవాలా. వేల ఎకరాల భూములు ఉన్నా కూడా ఈరోజు హతిరాం బావాజీ వారికి టెంపుల్ లేని ఒక గుడి కానీ ఒక ఫోటో కానీ లేనందువలన ఈ బంజారాలందరూ కలిసి ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ని చేసుకుంటూ ఎన్నో తరతరాలుగా వస్తూ ఉన్న మా ఆచారాలను మేము ఇప్పుడు గుర్తు చేసుకొనేసి హతిరాం బావాజీ గుడి కట్టుకోవడానికి ఈరోజు ముందు వచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.